జై భవానీ, జై జై భవానీ. శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో గత 2 రోజులుగా అంగరంగ వైభవోపేతంగా కనుల విందుగా శ్రీ లలిత సహిత పారాయణ మహోత్సవంతో సహా కుంకుమార్చన వైభవం కనుల విందుగా అశేష మహిళామణులచే అఖండ లలితా పారాయణ మహోత్సవాన్ని నిర్వహించడం అనేది లోక కళ్యాణార్థం. ఇలాంటి మంచి కార్యక్రమాలు సదా నిర్వహించడంలో శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయం ప్రథమ స్థానంలో ఉంటుందండి. ఎక్కడైతే అమ్మను ఆరాధిస్తామో, ఎక్కడైతే అమ్మని పూజిస్తామో అక్కడ సకల దేవతల అనుగ్రహం సిద్ధించేది ఏదైనా ఉంది అంటే కేవలం శ్రీమాత్రే నమః. ఎవరైతే మనసారా నోటి నిండా శ్రీమాత్రే నమః అనే పదాన్ని నిత్యం ఉచ్చరిస్తారో వారికి సకల దేవతల అనుగ్రహంతో పాటు అత్యంత మహిమాన్వితమైనటువంటి అత్యంత సుందర రూపంతో కొలువుదీరినటువంటి శ్రీ కోటి నవదుర్గా దేవాలయాన్ని విచ్చేస్తే మీకే అనుభవానికి తెలుస్తుందండి. నిజంగా మనం ఎక్కడనో దేవాలయాల్లో అమ్మవారిని దర్శిస్తూ ఉంటామండి. కానీ నిజంగా అమ్మ అని పిలిస్తే పలికే అమ్మ ఏదైనా ఉంది అనుకుంటే అది శ్రీ కోటి నవదుర్గా దేవాలయం అమ్మ అండి. అమ్మ అని పిలవగానే ఇంట్లో ఉన్న అమ్మ ఎలాగైతే మనల్ని రక్షించడానికి ఉరికి వస్తుందో అలాగే దుర్గా దేవాలయానికి వచ్చి అమ్మ అని మనసారా పిలిస్తే ఆ అమ్మ నేనున్నాన్రా అంటూ మీకు అభయహస్తం ఇస్తూ విజయాన్ని, ధైర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ముక్తిని ప్రసాదించే అత్యంత మహిమాన్వితమైనటువంటి సుందర రూపంలో అశేష భక్తజనుల కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా కొలువు తీరినటువంటి శ్రీ శివమార్కండేయ నవదుర్గా దేవాలయాన్ని మీరు సందర్శించండి. అలాగే రేపు అమ్మవారికి మనసారే మన అమ్మకు అనే ఆలోచనతోటి అశేష మహిళామణులు గ్రూప్ ఆధ్వర్యంలో ఇలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి సుందరమైనటువంటి సారే రూపాల్లో అమ్మకు స్వీకరించడం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి మహత్తర బృహత్తర కార్యక్రమాలు నిర్వహించాలంటే మొట్టమొదటిగా మహిళలు ముందటికి రావాలండి. అలాంటి మహిళామణులు ముందటికి వస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే వారి ఇంట్లో సుఖం, సంతోషం, సౌభాగ్యం, అష్టలక్ష్మీల అనుగ్రహం సిద్ధిస్తుందండి. అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న అశేష మహిళామణులందరికీ కూడా మా శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయం అధ్యక్షుల తరపున, ఆలయ అర్చకుల తరపున, నిరంతరం సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి తరపున కూడా ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేస్తున్న ప్రతి మహిళామణులకు కూడా సాదరపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అర్చకుల మంగళాశాసనాలు సదా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. అలాగే రేపు అంగరంగ వైభవోపేతంగా అమ్మవారికి చండీ హోమం నిర్వహిస్తూ ఉంటారండి. చండీ హోమంలో నిర్వహిస్తున్నప్పుడు స్వామివారిని దర్శించిన, చండీ హోమం తిలికించిన, అలాంటి బృహత్తర కార్యక్రమంలో అమ్మవారిని దర్శించిన సకల శుభ ఫలితాలు సిద్ధిస్తాయండి. జై భవానీ, జై భవానీ, జై దుర్గా. ఓకే, మీరు వెళ్ళండి. नमस्तस्यै 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 नमो नमः सर्वस्वरूपे सर्वे सर्वशक्ति समन्विते भजेभ्यस्त्राहिनो देवी కావాలనుకున్నా కానీ